ఒకప్పుడు ఈజిప్ట్ యొక్క ఆధ్యాత్మిక భూమిలో పురాతన పిరమిడ్లు మరియు దేవాలయాల ద్వారా దైవిక శక్తి పెరిగింది. హిందూ పురాణాల నుండి ప్రియమైన ఏనుగు తలల దేవత అయిన లార్డ్ గణేష్ 2 పురాతన నాగరికతల పురాణాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టడానికి ప్రయత్నించిన మరో ప్రపంచపు శక్తి ద్వారా ఈ సుదూర రాజ్యానికి రవాణా చేయబడినట్లు కనుగొన్నాడు. ఒకసారి ఈజిప్టులో ఒక చీకటి మరియు దుర్మార్గపు శక్తి సేతేష్, గందరగోళం యొక్క అవినీతి దేవుడు, ఈజిప్టియన్ మరియు హిందూ రాజ్యాల నియంత్రణను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రపంచంపై గందరగోళం మరియు విధ్వంసం సృష్టించడానికి సేతేష్ నిషేధించబడిన శక్తులను ఉపయోగించుకున్నాడు. ఆసన్నమైన ముప్పును గుర్తించిన ఈజిప్టు దేవతలు మరియు హిందూ పురాణాల దేవతలు ఈ బలీయమైన విరోధికి వ్యతిరేకంగా వ్యూహరచన చేయడానికి సమావేశమయ్యారు. గణేష్ యొక్క జ్ఞానం మరియు వనరులకు ప్రసిద్ధి చెందాడు. 2 ప్రపంచాలను వంతెన చేయడానికి మరియు సేతేష్పై అభియోగాన్ని నడిపించడానికి ఎంపికైన విజేతగా ఉద్భవించాడు. మూషిక ఒక వాహనంగాను ఈజిప్టు దేవతలు బహుమతిగా ఇచ్చిన మాయా త్రిశూలంతో పాటు గణేష్ సమయం మరియు ప్రదేశం యొక్క ఇసుక ద్వారా ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. గణేష్ ఈజిప్టు యొక్క పురాతన ప్రకృతి దృశ్యాలను దాటినప్పుడు పౌరాణిక జీవులను ఎదుర్కొన్నాడు మరియు ప్రమాదకరమైన సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఈజిప్టియన్ దేవతలు ఈ విదేశీ దేవతపై మొదట్లో అనుమానం కలిగి ఉన్నారు. క్రమంగా గణేష్ యొక్క గొప్ప ఉద్దేశాలను గుర్తించి అతనితో కలిసిపోయారు. వీరంతా కలిసి సేతేష్ కుట్రలను అడ్డుకోవడానికి అవకాశం లేని కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రయాణం 2 నాగరికతల యొక్క శక్తివంతమైన సంస్కృతులు, పురాణాలు మరియు సౌందర్యాలను మిళితం చేస్తూ సృజనాత్మకత యొక్క గొప్ప వస్త్రంగా విప్పింది. గణేష్ పురోగతిని ఆపడానికి సేతేష్ తన శక్తివంతమైన సేవకులను మరియు పురాతన శాపాలను విప్పడంతో నాటకం తీవ్రమైంది. ప్రతి ఎత్తులకు బలం మరియు దైవిక పరాక్రమాల యొక్క ఉత్కంఠభరితమైన పరీక్ష గణేష్ని అతని పరిమితులకు నెట్టడం. గణేష్ మరియు అతని కొత్త మిత్రులు గ్రేట్ పిరమిడ్ నడిబొడ్డున సేతేష్ను ఎదుర్కోవడంతో సాహసం పరాకాష్ఠకు చేరుకుంది. సేతేష్ చీకటి శక్తులతో ఆద్యం పోసాడు. ఒకసారి భయంకరమైన రూపంలో అనూహ్యమైన శక్తి యొక్క రాక్షసుడిగా రూపాంతరం చెందాడు. 2 ప్రపంచాల విధి సమతుల్యతలో వేలాడదీయడంతో జరిగిన యుద్ధం విశ్వ నిష్పత్తుల యుద్ధం. దైవిక తేజస్సు యొక్క క్షణంలో గణేష్ 2 పాంథియోన్ల శక్తులను కలిపి ఐక్యత మరియు సామరస్యం యొక్క బలాన్ని అందించాడు. అతీంద్రియ శక్తుల యొక్క ఉప్పెనతో గణేష్ సేతేష్ యొక్క చీకటి శక్తులను అధిగమించాడు మరియు దుర్మార్గపు దేవుడిని దూరంగా ఉంచాడు. రాజ్యాలకు సమతుల్యతను పునరుద్ధరించాడు. అతని వీరోచిత పనులకు కృతజ్ఞతగా దేవతలు గణేశుడిని స్వర్గపు నివాసానికి తిరిగి రావడానికి ఆహ్వానించారు. ఈ అసాధారణ కథతో ఎప్పటికీ అనుసంధానించబడిన 2 నాగరికతలు సామరస్యంగా వృద్ధి చెందుతూనే ఉన్నాయి. వాటి పురాణాలు కాలపు ఇసుకలో పెనవేసుకున్నాయి. కాబట్టి గణేష్ అన్వేషణ శాశ్వతమైన పురాణ కథగా మారింది. ఇది చీకటిని ఎదుర్కొనే ఐక్యత మరియు ధైర్యం యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.